సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఐకేపీ కొనుగోలు సెంటర్లలో వరి ధాన్యం తడిసి ముద్దయింది. వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన వరి ధాన్యం కూడా పాడైపోయింది. వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యంపై కవర్లు కప్పినా ఉపయోగం లేకుండా పోయింది. వర్షపు నీళ్లలో వరి కుప్పలు మునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. బస్టాండ్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాలలోనూ భారీగా పంట నష్టం జరిగింది. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఇటు కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. 2 రోజులుగా భారీగా కురుస్తున్న వానలకు ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 6 కాలం కష్టం మొత్తం నీటిపాలైందని కన్నీరు పెట్టుకున్నారు. మంచిర్యాలలో భారీగా పంట నష్టం జరిగింది. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఇటు కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. 2 రోజులుగా భారీగా కురుస్తున్న వానలకు ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 6 కాలం కష్టం మొత్తం నీటిపాలైందని కన్నీరు పెట్టుకున్నారు.